సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. మీ మార్క్ ఏం చూపించబోతున్నారు అనేది ఎక్కడ అన్న అయిండేది 50 రోజులు, మార్కులు ఉండవు, టిక్కులు ఇంటులు కొట్టము. 5 సంవత్సరాల్లో రాయచోటి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది చేసి చూపించేదానికి సిద్ధంగా ఉండ. మాటల్లో చెప్పడం జరగదు. మీకు గత 8 సంవత్సరాల ముందు నేను మీకు ఇంటర్వ్యూలో ఒకటే చెప్పా. మీరు నన్ను క్వశ్చన్ అడిగినా నాకు ఇంకా గుర్తుంది. అంటే రాయచోటి ఎమ్మెల్యే పరిధి ఏంది అని మీరు అడిగినారు. కేవలం ఎమ్మెల్యే పరిధో మంత్రి పదవి ఉంటే ఈ బిల్డింగులు కట్టడం, రోడ్లు వేయడమే కాదు, రాయచోట్లో ఉన్న ప్రజల యొక్క జీవితాల్లో పెన వేసుకొని పోలేని బంధం ఏమంటారు రాంప్రసాద్ రెడ్డి ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళ జీవితాలకు సంబంధించిన కొన్ని ఉంటాయి. ఒక పేదవాడు వస్తాడు, ఆన్లైన్ ఎక్కించుకోవాలంటే గత 5 సంవత్సరాలు పలికినోడు లేడు. బిడ్డకు ఏదన్నా బాగలేకపోతే సాయం చేసే దిక్కు లేదు. ఎవరికైనా ఇంట్లో ఏదైనా ఒక ఆడబిడ్డకు పెళ్లి చేసి మొగుడు వదిలేసిపోతే మాట్లాడేదానికి పోలీస్ స్టేషన్కి పోతే చెప్పే దిక్కు లేదు. ఇలాంటి చాలా ఉంటాయి నియోజకవర్గాల్లో. అవన్నీ ముందు కూడా ఏం పదవి లేనప్పుడు చేసి చూపించిన రాబోయే కాలంలో ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక బిడ్డగా రాయచోటి ప్రజలతో ఉంటా. తప్పకుండా రాయచోటి ప్రాంతాన్ని అభివృద్ధి పరంలోనే కాకుండా వాళ్ళ జీవితాల్లో ఒక మంచి వ్యక్తిగా గుండెల్లో చిరస్థాయిగా ఉండేదానికి ప్రయత్నిస్తాం. గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రాపేట 100 కోట్ల అవినీతి జరిగింది, ఎవరిని వదిలిపెట్టమంటున్నారు కదా, ఏమన్నా విచారణ ఎంతవరకు వచ్చింది, ఏం పరిస్థితి, ఎవరెవరిని శిక్షించబోతున్నారు దాంట్లో? అన్న ఒకటి ఆడుదాం ఆంధ్ర అనేది ఎవరన్నా నవ్వుతారు ఆ పేరే. ఇన్ని పేర్లు ఉండగా ఆడుదాం ఆంధ్ర ఏం చెప్పండి. అది కేవలం ఎన్నికల స్టంటే ఆడుదాం ఆంధ్ర అనేది. కేవలం ఎన్నికల ముందు ఒక 3-4 నెలల ముందు అప్పటికప్పుడే టెండరింగ్ పెట్టేసి ఒక ప్రాజెక్టుగా దాన్ని పెట్టి జనాలు లేకపోయి వాళ్ళ పబ్లిసిటీ కోసమే ప్రవేశపెట్టిన కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర. ఆ దాంట్లో నిన్నంతా లెక్కలేసి చూస్తే సుమారు 130 కోట్ల రూపాయలు వేయమని చూపిస్తాను. దానిలలో ఇప్పటికి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లింపులో 90 కోట్ల చిల్లర ఉండాలి. దాంట్లో ఇంకా బ్యాలెన్స్ 30 కోట్లు ఉంది. కేవలం టోపీలకు, టీషర్ట్లకు, కిట్లకి 60 కోట్లు ఖర్చు పెట్టేసినారు. ఇది ఎవరు ఎగ్జిక్యూట్ చేసినారని చూస్తే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ చేసింది, శాప్ చేయలేదు. ఏమంటే శాప్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఆర్ఎన్బి వాళ్ళు ఎగ్జిక్యూట్. ఇది ఎవరు చేయించారంటే ముఖ్యమంత్రి అంటారు, ఉన్నతాధికారులు. సరే ఆడికి పోనీలే. దీన్ని ప్రాజెక్ట్ అంతా ఎవడు దీన్ని సిస్టమ్ అంతా చేసిందంటే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కట్టబెట్టి ఏదైతే అందరూ గొప్పగా చెప్పుకుంటాడో ఐప్యాక్ అనే సంస్థ ఉంది కదా, ఐప్యాక్ సంస్థలో ఉండే ఎంప్లాయీస్ ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉంటారో వాళ్ళే ఈ ప్రోగ్రాం పెడితే మనకు రాష్ట్రంలో అంత క్రేజ్ వస్తుందని చెప్పి చెప్పడము, ఈయన ఆ స్కీమును పెట్టడం, 100 కోట్ల 30 లక్షలు 130 కోట్లు దుర్వినియోగం జరిగింది తప్పక దానివల్ల ఎవరికీ లాభం జరగలేదు. తప్పకుండా ఎవరైతే పందుకొక్కులు ఉన్నారో, పేదల డబ్బు తిన్నారో వాళ్ళందరినీ రోడ్డుపైకి తెచ్చేదానికి మా శాఖ అయితేనే మీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అప్పుడు మంత్రి రోజమ్మ గారిని వదిలే ప్రసక్తే లేదని అనేది కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. 100% ఈ రోజు నేను కూడా మంత్రి, నేను సంతకం పెట్టినా నేను తప్పు ఏదైనా చేస్తే వచ్చే 5-10 సంవత్సరాలకి ఎవరైనా నా మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చు. అలాంటి అవకాశం ఇవ్వరా మీరు? తప్పు చేసినాడు దొంగ ఎప్పటికైనా దొంగ, దొర ఎప్పుడైనా దొరే కదా. నిజంగా ఆ రోజు ఆ శాఖలో ఎవరైతే మంత్రులుగా ఉంటారో వాళ్ళందరూ నిజంగా తప్పు చేసింటే ప్రభుత్వం వాళ్ళకి చర్యలు తీసుకుంటుంది. ఇంకోటి కూడా ఒకటే చెప్తున్నాం, ఎందుకంటే క్రీడల శాఖ అనేది ఎందరో నిర్భాగ్యులు, పేదవాళ్ళ కుటుంబాలకు సంబంధించిన జీవితాలతో ముడిపడిన శాఖ ఏంటంటే క్రీడా శాఖ. ఎందుకంటే ఈరోజు అన్నీ ఉండి కూడా మనట్లా వాళ్ళం ఈరోజు ఆటలపై ఆసక్తి ఉండదు. ఏమి లేకుండా పేదవారు చదువుకునే స్థాయి కూడా లేకున్నా కూడా వాళ్ళకి ఇంట్లో బ్యాట్ కొనుక్కునే స్థాయిలో ఉంటారు, బాల్ కొనుక్కునే అట్లా వాళ్ళకు వందలాది కోట్ల రూపాయలు ఫండింగ్ వస్తూ ఉంటే దాన్ని కూడా ఒకే 10 రోజులు 15 రోజులు ప్రోగ్రాములు పెట్టేసి దండుకోవడం ఆ ప్రభుత్వానికే చెల్లింది. కాబట్టి రాబోయే కాలంలో కేంద్రం నుంచి నిధులు తీసుకొని వస్తాం. మీకు తెలుసో తెలీదో కేంద్రంలో అతి ముఖ్యమైన 10 పోర్ట్ఫోలియోలో క్రీడల శాఖ ఒకటి. ఒకసారి రికార్డ్ చెక్ చేయండి. సుమారు క్రీడలకు బడ్జెట్ 28,000 కోట్లు ఉంది 1 ఇయర్కు, ఒక అకాడమిక్ ఇయర్కు. అంటే మన వాటా ఎంత? రాష్ట్రం పెద్ద రాష్ట్రం, మంది కూడా చిన్న రాష్ట్రం కాదు. ఏదో చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటాయి, ఆ రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల్లో కూడా మనకు వాటా దక్కడం లే. అంటే గత 5 సంవత్సరాల్లో ఇక్కడి నుంచి మంత్రులు అయితేనే ప్రభుత్వం నుంచి సిఫార్సులు పోలా, అక్కడి నుంచి రాబోయే నిధులైతే ఇక్కడికి రావడంలే.
నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ఉండే పట్టణాల్లో ఏ విధమైన మౌలిక వసతులు కల్పించడం ఎక్కడా జరగలేదు. కేవలం పులివెందుల్లో 150 కోట్లు పెట్టి ఆయన కట్టుకున్నాడు తప్పక మిగతా దగ్గర ఎక్కడన్నా ఆ గ్రౌండ్లలో చూస్తే ఇప్పటికీ పోయి ఇన్స్పెక్ట్ చేస్తే బీరు బాటిళ్ళు బ్రాందీ బాటిళ్ళు దొరుకుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఈ గ్రౌండ్లు ఈ నిలిచిపోయిన ఆడిటోరియంలో జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా కేంద్రం నుంచి రావాల్సిన వాటా ఏదైతే మన రాష్ట్రానికి రావాలో క్రీడాపరంగా తీసుకొని వస్తాం. మన రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పేదలకు ఉపయోగపడే విధంగా జిమ్ములు అయితేనే కోచింగ్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ ప్రాంతంలో ఏ విధమైన క్రీడ ఇష్టపడతారో ఆ విధమైన శిక్షణ ఇచ్చే విధంగా ఇండోర్ స్టేడియంస్, అవుట్డోర్ స్టేడియంస్, ట్రాకులు ఇవన్నీ రేపు 5 సంవత్సరాలు అభివృద్ధి చేసేదానికి క్రీడల శాఖ మంత్రిగా ఒక యువకునిగా ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులందరికీ భరోసా ఇస్తున్నా తప్పకుండా చేసి చూపిస్తాం. రాయచోటి విషయానికి వచ్చేలకే రాయచోట్లో ఇప్పుడు మీరు అన్నారు మేము సుగవాసి కూడా ఇప్పుడు కలిసే ఉన్నాం, అంత హ్యాపీగా ఉన్నామని. మరి ఎన్నికల్లో మీకు ఎంతో ఇంత సపోర్ట్ చేసిన సుగవాసి కుటుంబానికి మీ సహకారం ఎలా ఉండబోతుంది అన్న? 100%. ఇంకా నేను మంత్రి అయినా ఇంకా నాకు ఇంతకంటే పెద్ద అవుతానని లేదు, నాకేం ఆశ లేదు. చెప్తా అండి, అది నా విజయానికి ఎవరెవరైతే తోడ్పాటు అయింటారో వాళ్ళందరినీ నేను బాగా చూసుకుంటున్నా. మీరు వాళ్ళని కూడా అడగచ్చు. నా విజయంలో ఎవరైతే కీలక పాత్ర వహించారో వాళ్ళందరినీ కూడా ఈ 40-50 రోజుల్లో మా నాయకుల దగ్గరికి తీసుకొని పోవడం జరిగింది. నాకు ఏ విధమైన గర్వం లేదు. ఎన్ఓసి సర్టిఫికెట్ ఇచ్చేసిన వాళ్ళకి ఎవరికి ఏం చేసినా కూడా నేను హ్యాపీగా స్వీకరిస్తాను. ముందు చెప్పినట్టు ఇంతకంటే డిమోషన్ ఉంటుంది కానీ ప్రమోషన్ ఉండదు నాకు. అందుకు నేను చెప్తాను ఏంటంటే నా లక్ష్యం రాయచోట్లో అభివృద్ధి చేసి చూపించాలా. ఎక్కడ పడినానో అక్కడే నిలబడి చూపించా. ఎక్కడ పోగొట్టుకున్నారు అక్కడే ఎక్కడ నేనంట ఎప్పుడు మీటింగ్లో కింద పడిన కాడ లేచి చూపేవాళ్ళ అట్లా నిలిచిన. దీని అంతటికీ కారణమైన మన రాయచోటి నియోజకవర్గ ప్రజలు రేపు వచ్చే 5 సంవత్సరాల్లో నామినేషన్ వేసి ఊర్లో కాదు హైదరాబాద్లో కూర్చొని గెలిచే స్థితికి తీసుకొని వస్తారు రాయచోటిలో. ఎందుకంటే నిన్న జరిగిన ఎలక్షన్లలో కూడా మీరే చెప్పారు మరో పులివెందులు అన్నారు. అలాంటి నియోజకవర్గాల్లో అందరూ ముక్కిపోయిన వేలు వేసే విధంగా గెలిచి చూపించిన. నా గురించి మీకు బాగా తెలుసు. మాటలు చెప్పడంగా చేతులతో చేసి చూపిస్తాం. నేను అందరినీ ఒకటే విన్నవించుకుంటున్నా, నాకు ఎవరైతే అవకాశం కల్పించారో ఆ కుటుంబానికి రుణపడి ఉండా. నెక్స్ట్ నేను మంత్రి అయినా ఇంక పైన కాలేను కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో నారా లోకేష్ బాబు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసేదానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ దీవించల్లా. ఆ రోజు కోసం వేచి చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.